Hello to my business friends. My name is Amit Jindal. I am a digital business coach from Devi New Life Private Limited. Happy Ugadi, happy Eid, and happy all other festivals and start of the new year. కానీ ఈ న్యూ ఇయర్ విషెస్ వల్ల ఏమవుతుందంటే యూ కెన్ సీ ద గ్రూప్ సో మెనీ మెసేజెస్ చాలా మెసేజెస్ వచ్చేసినాయి. సో ఈ మెసేజ్లన్నీ మన గ్రూప్ మొత్తం డేటా మొత్తం ఫుల్ అయిపోయింది సార్, దీనికి ఏం చెయ్యాలి అన మనకి చాలామంది అడుగుతుంటారు. సీ దిస్ సో మెనీ మెసేజెస్ ఇన్ వన్ డే ఓన్లీ వీ రిసీవ్డ్ మోర్ దెన్ 400 or 500 మెసేజెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్స్. సో ఇట్ని అన్నిటిని మనము ఇదిగోండి 403 మెసేజెస్ అనమాట. సో ఇట్లా అందరూ పోస్ట్ చేస్తుంటే మన డేటా మొత్తం ఫుల్ అయిపోతుంది. దీనికి ఏం చేయొచ్చు? సో యూ కెన్ సీ ఇన్ మై స్క్రీన్ నౌ నా ఏ మెసేజ్ డౌన్లోడ్ అవ్వాల, ఒట్టి ఒక రఫ్గా ప్రివ్యూ కనపడుతుంది తప్ప ఏ మెసేజ్ డౌన్లోడ్ అవ్వాల. దాన్ని ఎలా చేసుకోవాలన్న సెట్టింగు, లేకపోతే మన ఫోన్ నుంచి మన డేటాని ఎలా మనం ఫ్రీ చేసుకోవాలన్న సెట్టింగ్స్ ఇప్పుడు ఈ మెసేజ్లో మీరు నేర్చుకుంటారు. దిస్ ఇస్ అమిత్ జిందల్ ఫ్రమ్ డెవి న్యూ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్. సో సింపుల్గా ఫస్ట్ మనం నార్మల్ వాట్సాప్కి వెళ్ళిపోవాలా. దిస్ ఈస్ ద వాట్సాప్ అండ్ దీస్ ఆర్ ద గ్రూప్స్ వాట్ ఐ హ్యావ్. యూ కెన్ సీ సో మెనీ గ్రూప్స్లో ఇంకా మెసేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజులో వచ్చిన మెసేజెస్ అనమాట. సో నిన్న ఈ ఉగాది సందర్భంగా అందరూ విషెస్ పంపించిన మెసేజెస్ అనమాట. సో దీంట్లో మీరు వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళిపోయి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అనేది మీకు కనపడుతుంది కదా. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క చోట కనపడుతుంటుంది. యాపిల్కి వేరు, ఆండ్రాయిడ్కి వేరు, కానీ ఈ ఫంక్షన్ అయితే ఉంటుంది, స్టోరేజ్ అండ్ డేటా. దీనికి వెళ్ళిపోండి. దీనికి వెళ్ళిపోయినాక ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీంట్లో ఇక్కడ మనకు అన్ని నో మీడియా ఉండాలి. జనరల్గా వాట్సాప్ ఇచ్చే సెట్టింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్ డేటా ఆన్ ఉన్నప్పుడు ఫొటోస్ డౌన్లోడ్ అవుతాయి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. కానీ మీరు దీంట్లో అన్టిక్ చేసేసి ఏది ఉండకూడదు. అట్లానే వైఫై ఉన్నప్పుడు అక్కడ చూపించేది అంటే ఫొటోస్, వీడియోస్ అనేది కూడా ఆన్లో ఉంటుంది ఇట్లా. కానీ మనం ఇవన్నీ కూడా అన్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నో మీడియా అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీనివల్ల అయ్యే బెనిఫిట్ ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏ గ్రూప్ ఓపెన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ ఓపెన్ చే రోటాఫేర్ గ్రూప్, ఇదిగోండి ప్రివ్యూ మాత్రమే కనపడింది. దీనివల్ల మనకి ఫోన్లో డేటా రాట్లా, జస్ట్ ఒక రౌండ్ ఫిగర్ ప్రివ్యూ కనపడింది. ఓకే, ఇది టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. ఈ ఫోటో కనుక డౌన్లోడ్ చేస్తే 86 KB ఫోన్లో స్టోరేజ్ అవుద్ది. ఇది 211 KB ఫోటో స్టోర్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియో 3.6 MB స్టోర్ అయ్యేది. అదే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతుంటే, ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇదంతా అసలు డౌన్లోడ్ అవ్వట్లా. సో ఇట్లా మనం ఫోన్ స్టోరేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది చూడాలని ఉంది వీడియో ఏంటంటే టచ్ చేస్తా, డౌన్లోడ్ అయింది. ఓకే అయిపోయింది. మనం ఇంకా జాగ్రత్తగా పడాలా. ఏం చేయాలంటే ఈ వీడియో అయిపోయింది, చూసాము, పనికి వచ్చేదంటే ఉంచుకోవాలా, లేకపోతే ఇది ప్రమోషనల్ మెసేజే కదా అని సెలెక్ట్ చేసేసి ఇక్కడ డిలీట్ కొట్టేయాలి ఆన్ ద స్పాటే. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టకూడదండి. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కూడా అందరు డిలీట్ అయిపోద్ది. మీకు డిలీట్ అంటే డిలీట్ ఫర్ మీ. సో మీ వరకు డిలీట్ అయిపోద్ది, గ్రూప్లో ఉంటుంది అనమాట. సో ఇట్లా మనము ఈ ఒక సెట్టింగ్ మార్చుకుంటే చాలా స్పేస్ సేవ్ అవుద్దండి. మనకి మెసేజ్లు వస్తాయి కానీ పూర్తిగా చూడాల్సిన అవసరం ఉండదు. చూడాలనుకుంటే టచ్ చేస్తే చూడొచ్చు. చూసినాక ఓకే ప్రమోషనల్ మెసేజే కదా, డిలీట్ చేయాలంటే డిలీట్ ఫర్ మీ, మీరు అడ్మిన్గా ఉంటే డిలీట్ ఫర్ ఆల్ చేసుకోవచ్చు. కానీ ఇంకోటి, ఇప్పుడు ఈ అన్ని మెసేజ్లు గ్రూప్లో ఎక్కువ అయిపోతున్నాయి సార్, దీనివల్ల కూడా ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ అదే సెట్టింగ్స్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ మళ్ళీ వచ్చి స్టోరేజ్ డేటాకి వెళ్తే మేనేజ్ స్టోరేజ్ అని ఉంది. సో ఈ ఒక్క వాట్సాపే నాది 4.9 GB స్టోరేజ్ వాడుతుంది. ఎవరు ఏ స్టోరేజ్ వాడుతుందంటే యూ కెన్ సీ వాట్ ఆర్ ద గ్రూప్స్, ఏ గ్రూపుల్లో నా స్టోరేజ్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ బోర్డ్ ఉంది, ఆర్ఎంబి ఉంది, ఇట్లా అన్ని గ్రూపులు కొన్ని క్లియర్ చేస్తూ ఉంటా. సో ఎక్కువగా ఎవరితో మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ మెసేజెస్లు అన్నీ చూపించదు అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 390 MB ఒక గ్రూప్, 200 MB ఒక గ్రూప్. ఇది యాక్చువల్గా జీబీల్లో ఉంటుందండి. నేను వారం క్లియర్ చేస్తుంటాను కాబట్టి అంత తక్కువ చూపిస్తుంది. లేకపోతే మీరు వెళ్ళి చూస్తే మీరు ఏదో ఫ్యామిలీ కిట్టి ఫ్రెండ్స్ గ్రూప్లో లేకపోతే ఏదో గ్రూపుల్లో ఉంటారు, అది ఫుల్ ఆటో మీడియా సెట్టింగ్స్ పెట్టుకుని ఉంటారు. మీకు 10 GB 6 GB 4 GB చూపించినా ఆశ్చర్యపోక్కర్లా, అది అట్లా ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్,
ఒక వీడియోని బాగా ఫార్వర్డ్, ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ సునామీది వచ్చింది, అన్ని గ్రూపుల్లో వచ్చింది కాబట్టి అది ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని వచ్చింది. సో ఇట్లాంటి డిలీట్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ కొట్టేసి మనకి నచ్చిని ఉంచుకొని, మనకి ఏది అక్కర్లేదు అనుకుంటే డిలీట్ కొట్టేస్తే డిలీట్ ఎనీ కాపీస్. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్లో కాకుండా కూడా ఇతర గ్రూపుల్లో కానీ ఎక్కడైనా కానీ మన ఫోన్లో ఆ కాపీస్ ఉంటే డిలీట్ చేసేయాలంటే డిలీట్ చేసేయండి. క్లియర్. ఇట్లా మనకి ఇక్కడ ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఇట్ విల్ టేక్ టైం టు అడ్రస్ అనమాట. అదానే 5 MB కంటే ఎక్కువ మెసేజ్ ఉన్నాయి అని ఉంటే ఇదిగోండి. సో ఇట్లా మనము మన సొంత వీడియో రికార్డింగ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ వీడియో ఎక్కువ ఉన్నప్పటికీ ఇట్లా వచ్చింది. సో ఇట్లాంటి మనకి 5 MB కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ కూడా మనం డిలీట్ చేయాలనుకుంటే ఇదిగోండి. ఇప్పుడు ఇది ఉగాదికి పంపించాను నిన్న. సో చాలా గ్రూపుల్లో పంపించాను కాబట్టి చాలాసార్లు కనపడుతుంది అనమాట. దీనిలో కూడా సెలెక్ట్ ఆల్ కొట్టేసి మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి ఉంచుకోవచ్చు, లేని తీసేయవచ్చు. సో నా దగ్గర మొత్తం డేటా బ్యాకప్ ఎట్టగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం తీసేసి నాకు ప్రాబ్లం ఉండదు. ఇట్లా సెలెక్ట్ చేసేసుకుని ఈ డిలీట్ చేస్తే 1.2 GB కలిసి వచ్చుద్ది. ఇదిగోండి, ఇప్పుడు డిలీటింగ్ ద ఐటమ్స్. సో ఈ వీడియోని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇట్ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ యువర్ ఫోన్ అండ్ యువర్ ఫోన్ విల్ బికమ్ ఫాస్ట్. చాలామంది అంటుంటారు కదా, ఫోన్ హ్యాంగ్ అవుతుంది, ఎంత పెట్టుకున్నా సరిపోవట్లేదు సార్ అంటే, ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇట్లా డేటా అక్యుములేట్ అవటం వల్ల ఇప్పుడు ఇవన్నీ చేంజెస్ తీసుకోవడానికి ఒక 30 seconds 1 minute పడుతుందండి. సో ఇప్పుడు మనం చూసారుగా తీసేసాం. ఇప్పుడు అది 2 GB నుంచి 49 MBకి వచ్చేసింది. ఇట్లా మీరు ఫోన్ స్టోరేజ్ని హ్యాపీగా రీసెట్ చేసుకుని హ్యాపీగా వాట్సాప్ని ఫాస్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చేంజెస్ తీసుకోవడానికి టైం పడుద్ది. ఇదిగోండి 4.0 నుండి 3.8 GBకి వచ్చేసింది. అట్లా దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ వే హౌ యూ కెన్ మేనేజ్ స్పేస్ అండి. సో ఇది చాలా మంచి ట్రైనింగ్, చాలామందికి పనికొచ్చుద్దండి. సో దయచేసి ఈ ట్రైనింగ్ని మీరు జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుని వాడుకోండి. కావాలంటే మన అందరి దగ్గర అటుకో 2 మొబైల్స్ ఉంటాయి, లేకపోతే యూ కెన్ యూజ్ యువర్ పార్ట్నర్స్ మొబైల్. మీరు వీడియో అనేది మీ పార్ట్నర్ మొబైల్కో లేకపోతే రెండో మొబైల్కి పంపించి ఈ వీడియో చూస్తూ మీ ఫోన్లో మీరు చెప్పిన స్టెప్స్ని వాడుకొని చక్కగా వాట్సాప్ స్టోరేజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫర్ లాస్ట్ ప్రివ్యూ చూపించేది స్టోరేజ్ అండ్ డేటాకి వెళ్ళిపోయి మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నో మీడియా అని రావటం, అలానే మేనేజ్ స్టోరేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏ గ్రూపుల్లో ఇప్పుడు ఉన్నాయి అనేది చూసుకుని మనకి ఇంపార్టెంట్ గ్రూప్ ఇప్పుడు జోన్ 925 సిల్వర్ జ్యువెలరీ 156 అక్యుములేట్ అయ్యింది, నాకు అక్కర్లేదు అనుకుంటే వితిన్ 1 క్లిక్లో కూడా ఒట్టి ఆ గ్రూప్లో డిలీట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజరాత్ బిజినెస్ గ్రూప్లో ఉన్నాను. సో అది ఏదో వస్తుంటాయి గుజరాత్ నుంచి, సరదాగా ఉన్నాం, కానీ ఈ గ్రూప్లో అక్యుములేట్ అయిపోతుంది డేటా అనుకుంటే ఇక్కడ 3 dots దగ్గరికి వెళ్ళిపోయి మోర్లో వెళ్ళిపోయి క్లియర్ చాట్ అని ఉంటుంది. ఇది టచ్ చేయగానే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఆల్సో డిలీట్ మీడియా రిసీవ్డ్ ఇన్ దిస్ చాట్ ఫ్రమ్ ద గ్యాలరీ అంటే దీంట్లో ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్న ఆడియో, వీడియో ఫైల్స్, ఫొటోస్ ఏదైనా కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే మనం చాలా మార్కెటింగ్ గ్రూప్స్లో ఉంటాం, పనికిరాని 10 ఉంటాయి. సో దాంట్లో అన్ని డిలీట్ చేసేయండి, క్లియర్ చాట్ కొడితే చాలు, ఈ గ్రూప్ మొత్తం రీసెట్ అయిపోయింది. దీంట్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోద్ది. అట్లానే మనకి ఏ గ్రూపుల్లో కావాలంటే చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్లో ఉంటాం కదా, ఇప్పుడు ఇది చాలా గ్రూపుల్లో ఉంటాం మనం. ఇప్పుడు మీరే చూడండి ఎన్ని గ్రూపుల్లో ఉన్నానో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ అండ్ గ్రో ఉంది, దీంట్లో 357 మెసేజెస్ ఉన్నాయి, పనికిరాని ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 336 ఉంది. సో దీంట్లో వెళ్ళిపోయి మోర్ క్లియర్ చాట్, మళ్ళీ క్లియర్ అయిపోద్ది, గ్రూప్స్ రీసెట్ అయిపోద్ది. మోర్ క్లియర్ చాట్ క్లియర్. సో ఇట్లా కూడా మీరు డేటాని క్లియర్ చేసుకుంటూ వాట్సాప్ని ఫాస్ట్గా రన్ చేసే విధానాలు ఇవ్వండి. సో బీ సేఫ్. చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒక్కసారి డిలీట్ అయిపోయింది మళ్ళీ మీకు తిరిగి రాదు. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇది కనుక మీకు నచ్చితే, ఈ ట్రైనింగ్ కనుక మీకు నచ్చితే మీరు ఇంకో 10 మందికి ఈ వీడియో పంపించండి, వాళ్ళు కూడా హెల్ప్ అవుద్దండి. అండ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ అండి. My name is Amit Jindal, your digital business coach from Devi New Life Private Limited. Thank you.